హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. వంగా గీత గారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి అపోనెంట్. ఇప్పుడు వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు. పాపం వంగా గీత గారికి మనసంతా పవన్ కళ్యాణ్ గారు గెలవాలనే ఆమె మనసులో ఆకాంక్ష ఉన్నట్టుగా కనపడుతోంది. సన్నిహితుల దగ్గర కూడా ఆమె చెప్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. వంగా గీత గారు ఈ ఎలక్షన్ వరకే మొహమాటం కొద్దీ ఆమె పోటీ చేస్తున్నట్టు కనపడుతోంది. తర్వాత ఖచ్చితంగా ఆమె జనసేన పార్టీలో చేరికైతే ఖాయంగా కనపడుతోంది. ఎందుకంటే కొంతమంది సన్నిహితుల వద్ద కూడా ఆమె కొంచెం దీని పట్ల కాస్త అనవసరంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తే నేను పోటీ చేయడం కూడా కరెక్ట్ కాదన్న ఒక బాధను ఆమె వ్యక్తం చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం ఆమె రేపో మాపో జనసేన పార్టీలో చేరటం ఖాయం. అయితే ఎన్నికల వరకు ఉంటుందని నేను భావిస్తున్నా. ఎన్నికల తర్వాత జనసేన పార్టీలోకి వచ్చేస్తుందనేది స్పష్టంగా వినిపిస్తోంది. అదే సమయంలో వాస్తవానికి వంగా గీత గారు కంటే కూడా అక్కడ పోరాడడానికి ఒకవైపు ముద్రగడ, మరోవైపు చెరుకుగడ ఈయన పక్కన ఉంటాడు ద్వారంపూడి ఉప్మా బ్యాచ్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆ తర్వాత మిథున్ రెడ్డి, ఇలాగా ఎర్రచందనం డబ్బులు ఎంతైతే ఉంటాయో ఆ ఎర్రచందనం డబ్బులు, తర్వాత ఇసుక మాఫియా డబ్బులు, మద్యం మాఫియా డబ్బులు తీసుకొచ్చి వెదజల్లడానికి రెడీగా ఉన్నారు. అయినా పవన్ కళ్యాణ్ చెప్పింది ఏంటంటే ఒక్కొక్క ఓటుకు లక్ష ఇచ్చిన మెజారిటీ నాదే, గెలుపు నాదే అని ఒక కాన్ఫిడెన్స్ ఆయన వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ ఒక రెండు అంశాలు మనం మాట్లాడుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వంగా గీత గారు నిన్న ఆయన అన్న మాట ఏంటంటే వంగా గీత గారు కూడా ఎప్పటికైనా మన మనిషే మన పార్టీలోకి వస్తారు అని చెప్పారు. ఆయన చెప్పడంలో చాలా నర్మగర్భంగా మనం తీసుకోవాలి. ఎక్కడో ఆయనకి ఉప్పందకపోతే చెప్పడు ఆయన, ఏదో ఉంది అక్కడ. ఆమె ఖచ్చితంగా వచ్చే కొన్ని సూచనలు ఆయన కనపడ్డాయి కాబట్టి చెప్పాడు. అయితే ఇప్పుడు ఏదో పోటీ చేయాలి కాబట్టి చేస్తుంది. అయితే దానికి ఆమె కౌంటర్ ఇచ్చిందని చెప్తున్నారు. మరి పార్టీలో ఉన్నప్పుడు కౌంటర్లు ఇవ్వాలిగా. ఆమె కౌంటర్ ఇచ్చిందని చెప్తున్నారు. ఏం కౌంటర్ ఇచ్చిందంటే నేను కూడా ఆహ్వానిస్తాను పవన్ కళ్యాణ్ గారిని నా పార్టీలోకి రమ్మని. మరి ఆయన వచ్చేస్తారా అన్నారు. అమ్మా, ఆయన రాజు, మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గర బానిసలు. రాజు మిమ్మల్ని రావాలని ఆకాంక్షిస్తున్నాడు, అది గుర్తుపెట్టుకోండి. రాజు మిమ్మల్ని రావాలి, బానిసత్వం వీడి రావాలి, వచ్చి ఇక్కడ ఒక పౌరురాలిగా ఉండాలి ఆయన రాజ్యంలో అని కోరుకుంటున్నారు. సో మీరేమంటున్నారు, ఆల్రెడీ ఒక రాజు దగ్గర బానిసలా ఉన్నారు మీరు. ఆ బానిసత్వానికి ఇంకొక ఆయన్ని రాజుని రమ్మంటున్నారు. ఏమన్నా అర్థం ఉందా చెప్పండి తల్లి మీరు. సో బట్ మీ వ్యాఖ్యలను కూడా నేను తప్పు పట్టాను. ఎందుకంటే ఆయన అన్నప్పుడు మీరు కౌంటర్ ఇవ్వాలి కాబట్టి ఏదో కౌంటర్ ఇచ్చారు. 2-3 అంశాలు అన్నారు. ఓటర్లను డబ్బులు అంటున్నారు. డబ్బులు జగన్మోహన్ రెడ్డి ఓటర్లను ఎంత గొప్పగా చూస్తాడు, ఎంత పవిత్రంగా చూస్తాడు. ఏం పవిత్రంగా చూస్తాడు? మీ దగ్గర నుంచి వచ్చిన రాజోలు ఎమ్మెల్యే బొంతు రాజేశ్వర్ నా ఇంటర్వ్యూలోని చెప్పారు. ఆయన మాట్లాడితే ఓట్లు ఎట్లా కొనాలి, ఎట్లా ఓట్లు తెచ్చుకోవాలనే అంశం తప్ప రాష్ట్రం గురించి కానీ సమాజం గురించి కానీ కించిత్ అంటే కించిత్ కూడా బాధ లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నా ఇంటర్వ్యూలో చెప్పారు. మీ పార్టీ నుంచి వచ్చారు. రేపొద్దున నేను నమ్ముతున్నా మీరు కూడా రేపొద్దున జనసేన పార్టీలోకి వస్తే మీరు ఇదే అంశం ఈ కిరణ్ టీవీలోని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తే మీరు ఇదే అంశం చెప్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓటర్లను ఎట్లా కొనాలనే ఒక వ్యూహం తప్ప దానికి ఓటర్లను కొనటానికి సిద్ధమయ్యాడే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఓటర్లను మనుషులుగా చూడట్లేదనే దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే మీరు ఓటుకు లక్ష ఖర్చు పెట్టినా ఖచ్చితంగా గెలుపు నాది అని ఒక కాన్ఫిడెన్స్ని వ్యక్తం చేశారు. డెఫినెట్గా ఎంతమంది అయినా మోహరించవచ్చు, పెద్ద విషయం కాదు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి విక్టరీ అయితే ఖాయం. అది 1,00,000 మెజారిటీ వస్తుందా లేకపోతే తగ్గుద్దా పెరుగుద్దా అనేది మాత్రమే అక్కడ మ్యాటర్గా చూసుకోవాలి తప్ప అంతకు మించి ఏం లేదు.